హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో ఈరోజు ట్రిక్ ఆఫ్ ద డే చూద్దాం. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, ఈరోజు ట్రిక్ చూద్దాం. ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, సో చూడండి, ఏ ట్రేడర్ సోల్డ్ ఏ సైకిల్ అట్ ఏ లాస్ ఆఫ్ 16% ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్డ్ బై ₹200. సో చూడండి, ఒక ట్రేడర్ వచ్చేసి ఒక సైకిల్ని 16% లాస్కి అమ్మాడంట. ఓకేనా, 16% లాస్కి అమ్మేశాడు. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ హ్యాడ్ బీన్ ఇంక్రీజ్ బై 200, ఒకవేళ యాక్చువల్ ఏంటి, లాస్కి అమ్మాడు. ఎంత లాస్కి అమ్మాడు? 16% లాస్కి అమ్మాడు. ఒకవేళ 200 ఎక్స్ట్రా పెట్టి అమ్ముంటే, మనీలోని చూస్తే ₹200 ఎక్స్ట్రాకి అమ్ముంటే అదే సైకిల్ని, అతనికి 4% ప్రాఫిట్ వచ్చి ఉంటుందంట. ఓకే, అలా అయితే కాస్ట్ ప్రైస్ ఏంటి, అతను ఆ సైకిల్ని ఎంత కొన్నాడు అని అడుగుతున్నారు. ఓకే, సో ఇప్పుడు చూడండి ఏంటి, సో ఒక సైకిల్ని, అతని దగ్గర ఉన్న సైకిల్ని అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 16% లాస్కి అమ్మాడు. కానీ అదే ఆ అమ్మిన దానికంటే, అమౌంట్ కంటే ఒక ₹200 ఎక్స్ట్రా పెంచుంటే అతనికి 4% ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఓకే, సో అలా అయితే అసలు కాస్ట్ ప్రైస్ ఆఫ్ సైకిల్ ఎంత, అతను ఎంతకు పెట్టి కొన్నాడు సైకిల్. ఓకే, సో ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు ఏం చేయాలని చూడండి. ఇక్కడ లాస్ వచ్చింది ఎప్పుడు? ఫస్ట్ మామూలుగా అమ్మినప్పుడు. అదే 200 పెంచినప్పుడు, ఓకే, 200 పెంచినప్పుడు ఏమొచ్చింది? 4% ప్రాఫిట్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రాబ్లంకి ఏం చేయాలంటే, లాస్ని గెయిన్ని రెండింటిని యాడ్ చేయాలి. ఎంత? 20%. రైట్, సో 16% ప్లస్ 4% ఎంత? 20%. సో ఈ 20% దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈ 200కి ఈక్వల్ అవుతుంది. దేనికి ఈక్వల్ అవుతుంది? 200కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది? ఇప్పుడు 16% లాస్ అన్నాడు అంటే 84% కమ్మినట్టు, అవునా? 16% అంటే 100లోంచి 16 తీస్తే 84% అవుతుంది, అవునా? 84% అమ్ముతున్నాడు. సో 200 పెరిగినప్పుడు, ఓకే, సో ఈ 200 పెంచినప్పుడు 4% ప్రాఫిట్ వస్తుందంటే అది ఎంత అవుతుంది? 104% అవుతుంది, అవునా? సో అంటే దీన్ని బట్టి ఏం చూస్తున్నాం మనం, 104 నుంచి 84 తీస్తే ఆ 20% ఈక్వల్ టు ఈ 200 అవుతుంది అనమాట. ఓకే, సో సింపుల్గా ఏం చేయొచ్చు మనం, జస్ట్ లాస్ని ప్రాఫిట్ని పర్సెంటేజ్ యాడ్ చేస్తే 20% 200 అవుతుంది. సో 100% కావాలి మనకి. 100% అంటే ఇంటూ 2, రైట్? సారీ, ఇంటూ 5. సో 20 into 5 100, 200 into 5 1000. సో ఆన్సర్ ఏంటి? 1000 అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం సింపుల్గా ఎలాంటి క్వశ్చన్ అయినా సరే సాల్వ్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో సేమ్ ఇలాంటి మోడల్ వచ్చినప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది, అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. సో ఏంటి, ట్రేడర్ సోల్డ్ ఏ బైక్ అట్ ఏ లాస్ ఆఫ్ 15%. ఓకే, 15% లాస్కి అమ్మేశాడు. ₹400 ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే, ఓకే, ఆ బైక్ని ₹400 ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే అదే బైక్ మీద 10% ప్రాఫిట్ వచ్చినంట. సో ఇప్పుడు ఏంటి, ఆ కాస్ట్ ప్రైస్ ఆఫ్ బైక్ అడుగుతున్నాడు. ఇప్పుడు ఏం చేయమని చెప్పాం? 10%, 15% రెండింటిని యాడ్ చేయాలి. రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 25%. సో 25% వచ్చేసి 400 అయింది, రైట్? 25% 400 అయింది. సో మనకి 100% కావాలి. సో 100% ఎలా వస్తుంది? 25 into 4 100. సో 400 into 4 1600. సో ఒకవేళ ఇక్కడ 23 ఉందనుకోండి, 23% 400 అయింది అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం? అప్పుడు 1% కనుక్కుంటాం అనమాట. 1% కనుక్కుంటే ఏమవుతుంది? 400/23 అవుతుంది, రైట్? 400 ఇదేంటి, యూనిటరీ మెథడ్. 400/23 అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం? ఇంటూ 100 చేస్తాం. ఇంటూ 100 చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. సో సింపుల్. ఓకే, సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సరే, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే, ఇప్పుడు ఇక్కడ లాస్ ఇవ్వాలి, ప్రాఫిట్, తర్వాత ఇప్పుడు ఎంతో అమౌంట్ పెంచినప్పుడు ప్రాఫిట్ రావాలి. ఆర్ఎల్స్ ఫస్ట్ ప్రాఫిట్ వస్తుంది, ఎంతో అమౌంట్ డిక్రీజ్ చేసినప్పుడు, ఇంక్రీజ్డ్ ఉంది, డిక్రీజ్ చేసినప్పుడు లాస్ రావాలి. అప్పుడైనా సరే సేమ్ ఇది అప్లై అవుతుందన్నమాట. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాబాయ్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ చేయండి.